దగ్గరకు వచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు అందరూ దేవుని పిల్ల అయినప్పుడు అన్ని జనులు కొంతకాలం ఎందుకు దూరం పెట్టాడు? అదే చెప్తున్నాను. ఎందుకు దూరం పెట్టాడు? అసలు వారి ఎందుకు అన్ని జనులు దేవుని పిల్లలు ఇలా రెండు వ్యత్యాసాలు వచ్చి వారి క్రియలను బట్ట అసలు వారి ఉద్దేశాలు ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అసలు వారిని దూరం పెట్టడానికి? మనకు ఒకటి అర్థమైంది కదా, దేవునికి పిల్లలు అవ్వాలంటే ఒక నిబంధన ఉండాలి. అంటే ఆయనతో నిబంధన జరిగిన ప్రజలై ఉండాలి. నిబంధనలు లేని వారు అన్యులు అయ్యారు. నిబంధన లేకపోతే, దేవునికి దగ్గరగా లేకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం లేకపోతే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైందో బైబిల్లో రాశాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఎందుకు వీళ్ళని ద్వేషించాడు, ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడు, ఎందుకు వీళ్ళని నిబంధన చేసుకోమన్నాడు, ఎందుకు వీళ్ళకి కొన్ని పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నాడు. ఒకసారి మనం కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం ఒకసారి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్త పడు. అక్కడ ఒక విచిత్రమైన పదం ఉంది చూడండి, మరులు కొలపబడి. దానికి మనకు మూలం ఏదో మనం చూసాం. మరులు కొలపడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారట. దుష్ట ప్రేరణ అంటే ఇంకా అది ఈ యాంగిల్ అని చెప్పలేము, అన్ని కోణాలు ఉంటుంది అనమాట. అది అంటే 1, 2 అని కదా, నరబలి, శిశు హత్యలు, సెక్సువల్ అబ్యూజ్, 1, 2 కాదు, ఎన్నో విషయాలు. అంటే ఇక దుష్ట ప్రేరణకి, ఎందుకు దుష్ట ప్రేరణకు లోనవుతున్నారంటే, ఒక సూర్యుని చూస్తే ఆ సూర్యుడు ఏ మోడల్ చూపిస్తాడు? ఇప్పుడు సూర్యుడు అంటే మనకు వెలిగిస్తాడు. సూర్యుడిలో నుంచి మోడల్ నైతికత నీకు ఏమి నేర్పిస్తాడు? కవులైతే వర్ణించారు, సూర్యుడు నీ నుంచి ఏది ఆశించట్లేదు, సూర్యుడు నీ నుంచి ఏది తీసుకోవట్లేదు. ఇది కాదు, ఒక డెమో కావాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి నీకు నైతికతలు, ఎథిక్స్ ఎవరు నేర్పిస్తారు? ఈ నేచర్ నీకు నేర్పించలేదు. పాటలు రాసుకుంటాం, చెట్టుని చూడు చెట్టు నీకు నేర్పిస్తుంది, పుట్టను చూడు పుట్టను నేర్పిస్తుంది అంటే, చెట్టుని చూశారు చెట్టుకు మొక్కారు, పుట్టను చూశారు పుట్టన మొక్కారు, గుట్టను చూశారు గుట్టన మొక్కారు. మరులు కొలవబడి అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంలో దేవుడు గమనించాడు. ఇక కొన్ని విషయాలు మనం వివరించలేం, కానీ నెక్స్ట్ అధ్యాయానికి మళ్ళీ మనం ఇదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంకి వెళితే కొన్ని విషయాలు మనకు కనబడదు. ఒకసారి చూడండి, ఎందుకు ద్వేషించాడు ఇంకా స్పష్టంగా మనకు కనబడద్ది. 12వ అధ్యాయం త్వరగా 12వ అధ్యాయం 29 నుంచి చూద్దాం ఒకసారి. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి అని చెబుతూ 31 వచ్చిన చూడండి. 31లో తమ దేవతల పేరట వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఏం చేశారు? ఒక విషయం మనకు కనబడుతుంది. ఏం చేశారు? వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. అనుజనులు ఏం చేస్తున్నారట? యెహోవాని ఎరగని వారు, నిబంధనలు లేనివారు, దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే, కనిపించిన ప్రతి దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయంటే మరులు కొలబడతారు. మరులు కొలబడడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు. దుష్ట ప్రేరణకు లోనవుతే ఏం చేస్తారు? ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు. కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు. దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం, బైబిల్ తరగతుల్లో. ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం, దాన్ని బాగా ఏడెక్కించడం, ఆ రాగి విగ్రహం చేతుల్లో పసికందైన నెలల నిండిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో, వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే, మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు, సుఖ సంతోషాలు, మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే, దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోయారు చూడండి, వాళ్ళ దేవుడిని బట్టి. కాబట్టి మరో వచనం చూద్దాం, ఇంపార్టెంట్ వచనం ఉంది ఒకటి. లేవియకాండం చూడండి ఒకసారి. లేవియకాండం త్వరగా ముగిస్తాను. లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీవు ఏ మాత్రము నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు, నీచమైన దేవుళ్ళు. ఇది ఒక దరిద్రుడు. ఎవరు? మొలేక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరు ఉంది, శృంగార దేవుడు.
అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనేయకూడదు, నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. కింద ఒక పదం ఉంది, చదువుదాం ఒకసారి. 22వ వచనం. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చేయకూడదు. స్త్రీ సైన్యముల వలె పురుష సైన్యము చేయకూడదు, అది హేయము. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్టు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతం. చూసారా, ప్రపంచానికి దేవుడు తెలియకపోతే, ప్రపంచానికి యెహోవా అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, దాన్నే గేస్ అన్నారు, ఎల్జిబిటీ అన్నారు, ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు. L+B+ ఏవో చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ విపరీతం. మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పంలో సృష్టిలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు. కొత్త జెండర్ వచ్చింది ఇక్కడ మనకి. అంటే పరాకాష్ట అవుతుంది అన్నమాట సొసైటీ. ఆ పరాకాష్ఠలో ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్నాయి ఇవన్నీ. పురుషులతో పురుషులు అంటే ఒక మేళతాళాలు. ఇది ఎందుకు ఇలా చేస్తారంటే చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. ఇది వర్షిప్ అంటే, ఇది ఎంత బాధాకరం. ఇది వర్షిప్ అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు జరిగిస్తే ఇది వర్షిప్ పట్ట. మరొక విషయం చూడండి, జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటండి. ఈరోజు భయంకరమైన వ్యాధులు. మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా HIV వచ్చింది. భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలాంటివి చేస్తేగా, ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తున్నారు? దేవుడి పేరు మీద చేస్తున్నారు. ఇవన్నీ అన్ని జనులు చేస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రపంచం అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి. వీటిలో దేని వలన అపవిత్రత కలుగ చేసుకొని నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. వీటన్నిటి వలన ఏమయ్యారు? అపవిత్రులైరు. అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఏది ఉందంటే, ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతకి పెద్ద పీట వేశాడు. అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు ఉంది, కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ అయిపోయారు కనుక ప్రతి దానికి మొక్కితే మరులు కొలపబడ్డారు, దుష్ట ప్రేరణకు లోనయ్యారు. ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి ఇది వర్షిప్ అనుకున్నారు. ఇక మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా? మన కలియుగ తెలియవా? ఇంత నాగరికతలో, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో, ర్యాకెట్ యుగంలో కూడా నిన్న మనం కూడా వార్తలు అలాంటివి వింటున్నాం. అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే అది MA BS చదువుకున్నా, ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నవాడైనా, సరి అయిన దేవుడు తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇందుకు దేవుడు అన్యజనుల్ని వేరు పెట్టాడు. మరొక విషయం, నోవహుకు ముందు మనకి ఆదాం కనబడ్డాడు, ఆదాం తర్వాత నోవహు కనబడ్డాడు, నోవహు తర్వాత అబ్రహాం కనబడ్డాడు, అబ్రహాం తర్వాత ఇశ్రాయేల్ అనే ఒక తెగ కనబడింది. ఆ తెగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పేరు ఏంటో మనకు తెలుసు. ఆ యెషయా గ్రంథం చదువుతుంటే, వీళ్ళు నా ద్రాక్ష తోట అన్నాడు. నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి? ఈ ద్రాక్ష తోట ఫలములు ఫలించాలన్నాడు. ఏం ఫలములు అంటే, మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి. ఎవరైనా లైవ్ చూస్తున్నారు చదవండి. ఆ 6-7 వచనంకి వచ్చేసరికి, 5వ అధ్యాయం 6-7 వచనంకి వచ్చేసరికి యెషయా గ్రంథంలో ఉంది, వాళ్ళ ఫలములు ఫలించలేదట. యోధా నా ద్రాక్ష తోట, అందమైన నా ద్రాక్ష తోట, ఇశ్రాయేలు నువ్వు ఫలములు ఫలించలేదు. అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ ప్రపంచం అడవి అయిపోయింది. ఎలా అడవి అయిపోయింది? జంతువులా బిహేవ్ చేస్తున్నారు, మనుషులే చంపుకుంటున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు. అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే, ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటికి తీయబడిన తోటే, ద్రాక్ష తోటే ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ తోటలో ఫలములు చూడాలనుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. నీతి లేదు, భయంకరమైన అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రోదన జరుగుతుంది. ఇశ్రాయేల్ కూడా ఎన్నిక లేని ఇశ్రాయేల్ని తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని వీళ్ళని నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళందరినీ ఎక్కిరించుకుంటూ తిరిగారు. అంటే ఈరోజు మన క్రైస్తవులు మాదిరి, అంటే స్థితిగతులు లేని మనకి స్థితినిస్తే మిగిలిన వాళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే. గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తీలకి హేయమైన వారని బైబిల్లో ఉంది, నీచమైన వారని బైబిల్లో ఉంది, లెక్కల్లో లేని వాళ్ళు ఉంది. అసలు ఇశ్రాయేల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు. అలాంటి వారికి ఒక రాయల్టీ ఇచ్చి మీరు తోట, నా తోట అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన అన్ని జనులను ఎక్కిరించుకుంటూ జెంటైల్స్ అన్నారు వాళ్ళని. అంటే అన్యులరా మీరు, నిబంధనలు లేదరా మీరు, ఇలా ఎటకారాలు చేయడం మొదలెట్టారు. నీతి జరగాల్సిన దగ్గర, న్యాయం జరగాల్సిన దగ్గర, కృప విస్తరించాల్సిన ద్రాక్ష తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండగొట్టాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు. ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి. వెరీ గుడ్.
అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది. మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు, మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది. అందుకే తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్ని, మీరు ద్రాక్ష తీగలు. ఇశ్రాయేల్ అనే తోట గతించిపోయింది, ఇప్పుడు కొత్త తోట వచ్చింది. ఆ తోటే సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి. అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి. మనం ఏమైనా రక్షిస్తున్నామా? లేదు, వాళ్ళని ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం. ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం. ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.